అడుక్కు తినాల్సినోడు లాక్కొని తింటున్నాడు. అన్నీ నా నుండి పూర్తిగా లాక్కున్నాడు. హే కర్ణ, ఎక్కడున్నావురా? రారా, ఇంకా ఏ లాక్కోవాలా లాక్కో, రారా. సంజు సంజు ఏంటత్త సముదాయిస్తున్నారా? చచ్చాక పక్కనున్న వాళ్ళని సముదాయించడానికి బోల్డ్ జనం వస్తారు. కానీ ఎవడో ఒకడు చేస్తున్నాడని తెలిసినా వాడిని కాపాడేవాళ్ళు జీరో. నేను గ్రాండ్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను, ఖుషి చేయాలనుకున్నాను, కానీ అంతా పాడు చేశారు అత్త. పోనీ వదిలే సంజు. ఓడిపోక ముందే చస్తానని ఎదురెళ్ళి నిలబడతావా? నీ పరిస్థితి నా పరిస్థితి ఒకే రకం రా. 4 పైసల మర్యాద లేకుండా అన్నీ కోల్పోయి బతికే బదులు ఒకేసారి చచ్చిపోతే 4 పిడికిళ్ళ మట్టైనా వేస్తా. ఒక్కొక్క పావు కూలిపోతూ ఉంటే చివరికి నా సామ్రాజ్యాన్ని కాపాడ్డానికి ఒక్క సైనికుడు కూడా మిగలుండడు. కృష్ణ కృష్ణ, ఆ ముళ్ళు స్పీడ్గా ముందుకు వెళ్ళి 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 నా హార్ట్ నే గుచ్చుతున్నట్టుంది. ప్లీజ్ కొంచెం స్లోగా వెళ్ళు. అదేంటో తెలుసా, ఈసారి నా బర్త్డేకి నాకే గిఫ్ట్ వద్దు. కరెక్ట్గా ఆ చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఒకటిగా కలిసి 12 అవుతుంది. అప్పుడు కర్ణ సార్ ఫోన్ చేసి నాకు విష్ చేస్తే అంతకంటే నాకేం వద్దు. అయినా నేనేమో ఇంతలా ఆశపడుతున్నాను, కానీ కర్ణ సార్కి జ్ఞాపకం లేకపోతే అదేలా అవుతుంది? ఎంతైనా నేను ఆయన గర్ల్ ఫ్రెండ్ని, ఇష్టం కష్టం అన్నీ ఆయనకు తెలుసు. మొద్దు, నేను అడిగింది ఏదైనా కాకపోతే నేను గట్టిగా ఏడుస్తాను. ఏడుస్తున్నావా? ఎందుకు? అయ్యో, అక్కకు వినిపించేసిందా? సర్లే, అద్దంలో నీ మొహం చూసుకున్నావా? నాకు తెలుసు నిధి, నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావు. నీ హీరో నీకు ఫస్ట్ విషెస్ చేయాలనే కదా? చేస్తాడు. కృష్ణ కృష్ణ, 12 గంటలకి కర్ణ సరే నాకు ఫస్ట్ విష్ చేయాలి. ఆ నిధి నన్నే, ఈ సంజీని ఫుట్బాల్ ఆడుకుంటుంది, కానీ నేను తను తంతే ఎగిరిపోయే బంతిని కాదు, వాపసొచ్చి తననే కాల్ చేసే అగ్నిగోళాన్ని. పాపం తనకింకా తెలియదనిపిస్తోంది. మామా, నీ గురించి తెలిసేలా చేస్తుంది. ఎందుకో తెలుసా? ఆవిడకెవరో గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. ఏం చేయమంట మామా? నా ఎంగిలి ఏరుకొని తినాలనే వాడ చెత్త తొట్టి నుంచి లేచొచ్చాడు. ఆ కర్ణ వాడితో కుమ్మక్కు, పిల్లికి ఎలక్స్ రాక్షలాగా మా నాన్న సపోర్ట్. పైగా ఇంతకాలం చీమల పొట్టులో వేడినీళ్లు పోసిన నా బాబు ఇప్పుడు అదే చీమల పొట్టులో చక్కెర పోసి కన్నబిడ్డలా సాగుతున్నాడు. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ నిధిని ఊరికే వదలను. ఎట్టి పరిస్థితుల్లో నేను వదలను. కానీ మామా, ఆ నిధి తన అక్క
నీ బర్త్డే పార్టీ క్యాన్సిల్ చేయాలని మీ ఇంట్లోనే ఫంక్షన్ ఫిక్స్ చేశారు. మామా ఇలా అయితే నువ్వు పుట్టిందే వేస్ట్. అదైతే పక్క రాసి పెట్టుకో. నాకెదురుగా నిలబడి బిల్డప్ ఇస్తే నేను నా ఫ్రెండ్ అని కూడా చూడడం. మామా మామా కూల్ 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 కూల్. ఏం జరుగుతుందో అదే చెప్తున్నా. నువ్వు హైపర్ అయ్యి ఫైట్ చేస్తే ఏం యూజ్ లేదు, టెంపరీ సొల్యూషన్ అంతే. కానీ తన నోట్ని తన బాయ్ ఫ్రెండ్ కర్ణని మూయించేలా కిక్గా ఒక ప్లాన్ వేయి మామా. ప్లానా వేస్తాను. మామూలు ప్లాన్ కాదు, మాస్టర్ ప్లానర్ వేస్తాను. ఆ కర్ణ వచ్చినా సరే, మా బాబు వచ్చినా సరే, నేను వేసే చక్రవ్యూహం నుండి ఆ నిధిని ఎవ్వరూ కాపాడలేరు. ఈ రోజు నేను ఇవ్వబోయే సర్ప్రైజ్ కి మిస్సెస్ కార్తిక్ అయిపోవాలి నిధి. ముద్దుగా ఈ వేషంలో రెడీ అయ్యొచ్చి నన్ను చూసి నీది ముద్దడాలి. నిత్య చేతికి చిక్కకపోతే చాలు. కార్తిక్ ఏంటి ఇక్కడే నిలబడ్డాడు? ఇదేంటి ఇక్కడే నిలబడిపోయావు? పాపం నిధి నీకోసం కన్ను మూయకుండా ఎదురు చూస్తూ ఉంది. పద వెళ్దాం. ఈవిడేంటబ్బా అప్పుడేమో మొహం కూడా చూపించొద్దని చెప్పింది, ఇప్పుడేమో ఇంత చక్కగా మాట్లాడుతోంది. ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగానే నా మీద కోపం లేదా? కోపమా? ఏదో కొంచెం లేట్ అయింది, దానికి కోపం తెచ్చుకుంటే ఎలా? మ్. పద, లేట్ అవుతుందన్నాను కదా. పద.